నియోజకవర్గ ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారా? ఏమనుకుంటారండి? ఎమ్మెల్యే సింహాద్రి గారు ఇంకా మంత్రి కాలేదేంటని తెగ బాధపడిపోతున్నారండి. చూసావు పిఏ, జనానికి మన మీద ఎంత అభిమానం ఉందో. నిజమేనండి. అది సరే, మన పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈయన మంత్రి అయ్యేది ఎప్పుడు? రాత్రి పగలు కష్టపడి ఓట్లు సంపాదించి పెట్టిన మనం 2 చేతుల్లో సంపాదించుకునేది ఎప్పుడు అని తెగ బాధపడిపోతున్నారండి. దరిద్రులు, వేరే డబ్బు సంపాదన తప్పితే వేరే జాచలేదయా. నిజమేనండి. అయ్య బాబా, నేను కదండి. ఇదేంటయ్యా, చెంటు నొక్కుతుంటే బరిల్ సౌండ్ వస్తుంది? సౌండే కాదండి, వాసన కూడా అదో రకంగా వస్తుందండి. తొలగొచ్చింది? నేను కాదండి. నేనేనండి. నా పేరు రాజా, కొండపల్లి రాజా. నా పేరు ముద్దుకృష్ణ అండి. అందరూ నన్ను ముద్దుగా కిస్సు కృష్ణ అని పిలుస్తుంటారు. మేమిద్దరం ఈ గుడ్లు మీ నియోజకవర్గమేనండి. కానీ వీటికి ఓటు హక్కు లేదండి. ఉన్న మీకు వెయ్యమండి. దండాలండి. ఎంత ధైర్యం! లక్ష్మి, నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా. ఏమనుకోకండి, జంతు కదా, కాస్త విశ్వాసం ఎక్కువ. వాటి యజమాని ఎవరన్నా ఉన్నా అంటే కొళ్ళబొడి చేస్తారు. పాపం వాటికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ తేడాలు తెలియవు కదా. ఎరా ముద్దు, యు ఆర్ 100% కరెక్ట్ గురు. నీకెంత ధైర్యం ఉంటే నా ఇంట్లో గొడ్డలు కడతారా? అదే మాట నేను అడుగుతున్నాను రా. నీకెంత ధైర్యం ఉంటే నా స్థలంలో పాకలు ఇస్తావరా? నువ్వు చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్పేరా? వీటిని కట్టే స్థలంలో మీ మనుషులు వచ్చి పాకలేశారు, అందుకని వాటిని తీసుకొచ్చి నీ ఇంట్లో కట్టేశాను. ఇద్దెలా ఉందిరా ముద్దు? ఇది కొండపల్లి రాజా దెబ్బ. ఓ మాట అడగనా? అడుగు. ఎవరో అమ్మాయి నీ ఇంట్లోకి జొరబడి ఈ ఇల్లు నాది, నేనే వారసురాలంటోంది. అది విని నువ్వేమో నోరు మెదపటం లేదు. నిజం చెప్పయ్యా, ఈ ఇల్లు ఎవరిది? చెప్తే నువ్వు తీరుస్తావా? నా వల్ల అయితే తీరుస్తాను, చెప్పవయ్యా. అయితే చెప్తాను. ఇన్నాళ్ళు ఈ గుండెలో దాగిన నిజాన్ని ఎవరైనా ఆత్మీయుడికి చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఆ వ్యక్తి దొరికాడు. తప్పకుండా నీకు చెప్తాను, కూర్చో ప్లీజ్. గణపతి అయ్యర్ అని ఉండేవారు. ఇద్దరా? ఒక్కడేనమ్మా. ఆయన దగ్గర మా అక్కయ్య కామాక్షి చాలా రోజుల నుంచి పనిచేస్తుండేది. అలా పనిచేస్తున్న మా అక్కయ్యని ఆయన ఉంచుకున్నాడు అని ఊరంతా పుకారు. అది విని నేను ఆవేశపడి తిన్నగా ఇంటికి వెళ్ళి ఆయన చొక్కా పట్టుకుని మా అక్కయ్యని ఉంచుకున్నావట కదరా అని వంగదీసి అడిగాను. ఆయన ఏమన్నాడు? ఆయన సింపుల్ గా ఓ రిప్లై ఇచ్చాడు. ఏమని? మీ అక్కయ్య నేను ఉంచుకుంటాను, నా బ్యాకరీ నువ్వు ఉంచుకో అన్నాడు. దానికి నువ్వేమన్నావు? ఆ డీల్ నాకు బాగుంది అనిపించింది, ఓకే అనేసాను. ఏమైంది? నువ్వే మరీ ఇంత దిగజారిపోయాను అంటావు, ఒప్పుకుంటాను. కానీ మా అక్క ఎంత టైపు కాదు. చిలక ముక్కు, నిమ్మపండు రంగు, ఉడికిన అన్నంలా ఉంటుంది. మొత్తం మీద సూపర్ ఫిగర్. ఉమ్మేసేమిటి? తోడబుట్టిన అక్కని ఫిగర్ అన్న ఏకైక తమ్ముడివి నువ్వే. ఓవర్గా మాట్లాడాను కదా, ఐఎమ్ వెరీ సారీ. ఒక ముఖ్యమైన విషయం, మీ అక్కని ఇంకోడు ఉంచుకున్నాడా? అదే మరి చెప్తా నేను. 25 ఏళ్లుగా నా మనసులో గుట్టుగా దాచుకున్న నా కుటుంబ రహస్యాన్ని నీ చెవిలో ఊదాను. ఇది మనిద్దరి మధ్య ఉండాలి. ఆవగిందంతా బయటికి పొక్కినా కూడా నీ యజమాను నువ్వు ప్రాణాలతో చూడు. నేను వెళ్ళి పడుకుంటాను. ఇక్కడే పడుకో. ఇంత సిగ్గుమాలిన విషయాన్ని బయట ఎవడైనా చెప్పుకుంటాడా? నువ్వెక్కడ చెప్తావన్న భయంతోనే ఇక్కడ పడుకోమంటున్నాను. అలాగేరా. థ్యాంక్స్. అయ్యయ్యో, బేకరీ డెవలప్ చేసిన దగ్గర నుంచి బన్ను కావాలి వెన్న కావాలి అంటూ వాయించేస్తున్నారు. ఏంటయ్యా? ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడాలా? ఏంటా మ్యాటర్? నీ అక్కన ఇరుగు తరిచి బేకరీ కొట్టేసేవాడు కదా. రాత్రంతా నా పక్కనే పడుకున్నాడు. ఇంతలోనే ఈ సీక్రెట్ ఎలా లీక్ అయిందబ్బా? అవును కాదు చెప్పు, అవతల పనులు లేవటి? పని జరగొట్టుకుని వచ్చి తెలుసుకోవాల్సిన విషయం అది.
పెయింటర్ సీనా, ఒక్క నిమిషం. ఏ సీను, నీకు ఫోను. హలో, నేను సీను మాట్లాడుతున్నాను. ఎవరు? సీను, నేనేరా, రియాజ్ని. ఏం లేదురా, మా కంపెనీ వాళ్ళు నాకు కొత్త కారు ఇచ్చారు. నేను, నాని, సన్నీ మా గర్ల్ ఫ్రెండ్స్తో అలంకార్ థియేటర్ పిక్చర్కి వెళ్తున్నాం. నువ్వు కూడా శ్వేతను తీసుకురావచ్చు కదరా. శ్వేతన? సారీ, తను అలా వచ్చే మనిషి కాదు. రేయ్, కొత్త పిక్చర్ రా, చాలా బాగుంటుంది. సరదాగా రావచ్చు కదా. నువ్వు అది- సినిమా చూసినట్టుంటుంది, నువ్వు సినిమా చూసినట్టుంటుంది. శ్వేతను అలాగే మాకు పరిచయం చేసినట్టు ఉంటుంది. అలాగే శ్వేతను కూడా మాకు పరిచయం చేసినట్టుంటుంది. చూడు రియాజ్, అక్కడే నువ్వు పొరపాటు పడుతున్నావు. నా గర్ల్ ఫ్రెండ్ చాలా డిఫరెంట్ అయిన మనిషి. అయినా నా గర్ల్ ఫ్రెండ్ గురించి మీరేమనుకుంటున్నారా? మీ గర్ల్ ఫ్రెండ్స్ లాగా సినిమాలకి షికారులకి వచ్చే లోకల్ టైప్ పార్టీ అనుకుంటున్నారా? ఆ అమ్మాయి లెవెల్, రేంజ్ అంతా వేర్రా. సీను, టైం ఎంతెంతో తెలుసా? ఇట్స్ టూ లేట్. కమ్ ఆన్ కమ్ ఆన్. ఏమయ్య సీను, ఎక్కడికి వెళ్తున్నా? ఎండి గారు అడిగితే నేనేం చెప్పను? రేయ్ సీను, ఏంటి పిచ్చెక్కిందా? సడన్ గా ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయావు. సార్, నేను సీను కదా సార్, అటెండర్ని. అటెండరా? సీను ఎక్కడ? ఇందాక మీతో బానే మాట్లాడారు కదా సార్. ఒక అమ్మాయి రాగానే బెబ్బెబ్బే అంటూ మొగసగిలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు సార్. ఏంటి, అమ్మాయి రాగానే బెబ్బెబ్బే అంటూ వెళ్ళిపోయాడా? ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుందా? అవును సార్. అందంగా ఎత్తుగా ఉంటుందా? అవును సార్. అమ్మాయి మోడల్ డ్రెస్ వేసుకుందా? అవును సార్. ఆహా, రే అంకపాలేవ్, దొరికిపోయావ్. నిన్ను నానా తిట్లు తిట్టానని, గొడ్డు చాకరి చేయించుకున్నానని నా మీద కోపంగా ఉందా? అయ్యో లేదన్నా, మీరు నాకు అన్నలాంటారు. అనిల్ కపూర్ అరిస్తే సంజయ్ కపూర్ కోపం వస్తుందా? వెరీ గుడ్. అదేంటి తమ్ముడు నిలబడే ఉన్నావు? కూర్చో. అర్రే, కింద కూర్చుంటావేంటయ్యా? కుర్చీలో కూర్చో తమ్ముడు. మూల విరాట్ లాంటి వారు నీ ముందు కుర్చీలో కూర్చుంటే కళ్ళు పేలిపోతాయి. అడ్డడ్డడ్డడ్డే, ఏంటో అనుకున్నా. నీకు మర్యాద బాగా తెలుసు తమ్ముడు. మందేస్తావా? మీ అంతటి వాళ్ల ముందు మందు తాగడం మర్యాదగా ఉండదన్నా. తమ్ముడు, ఆశలు ఎప్పుడు దాచుకోకూడదయ్యా. అసలు నేను మందు విషయంలో సోషలిస్ట్ ని. వద్దన్నా వద్దన్నా. వద్దా? మందులోకి సోడా వద్దంటున్నానన్నా. ఓహో, ఏయ్, మర్యాద మర్యాద. చేర్ చెప్పు. Cheers. వెరీ గుడ్. మర్యాద మర్యాద. మర్యాద మర్యాద. పాతు బచ్చా అందా, ఇందాక ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది పిల్ల. అది ఆ టైపేనా? ఆ టైప్ అంటే అదేరా, అక్కం అక్కం ఆ టైపేనా? అక్కుం అక్కుం. అవునో కాదో నాకు తెలియదు కానివ్వండి, వైజాగ్ అప్పని నడితే తెలుస్తుందండి. వీరప్పన్లాగా ఈ వైజాగ్ అప్పన్న గడబడరా? ఆ పిల్ల మొగుడండి. వీరప్పన్ వుడ్ కట్టర్ అయితే వైజాగ్ అప్పన్న టక్కుం టక్కుం హ్యాండ్ కట్టర్ అండి. ఇంతకు ముందు 2-3 చేతులు నరికి జైల్లో ఉన్నాడు. పదండి ఆ నడు. అంత రిస్క్ మనకొద్దులే. ఒరే మిలిటరీ బియ్యం, గివ్ మీ ఎ సిగరెట్. గివ్. ఈ సిగరెట్ ఎవరు? మీ తాత వెలిగిస్తాడనుకున్నావా? వెలిగించు.
ఇందాకేంటి కూసావు? అక్కుమా ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదులే, తర్వాత మాట్లాడుకుందాం. నేను సరిగానే ఉన్నాను. ఇంకో పెగ్గు పోయి. నీకు ఆల్రెడీ ఓవర్ అయిపోయిందిరా, రేపు తాగుదాన్ని పోయి రెస్ట్ తీసుకో. నువ్వు తాగమన్నప్పుడు తాగడానికి, వద్దన్నప్పుడు మానేయడానికి ఇదేమన్నా మిలిటరీ అనుకున్నావా? సివిల్ పోయిరా. నన్ను రానా? నువ్వు మరో లేకుండా మాట్లాడుతున్నావు. వీరప్పని చెప్పిన ఏనుగులా ఉన్నావు. నీకు మర్యాద ఏంటి బే? పోయిరా. నిన్ను కూర్చోబెట్టి తాగించినందుకు నాకు బుద్ధి వచ్చేట్టుగా చేశారా? వీడికి మంది ఎక్కువ. లోపలికి వెళ్ళి నిద్రపో, బాగా రెస్ట్ తీసుకో, రేపు మాట్లాడుకుందాం. పోరా పోబే, నీ అబ్బా రే పోరా. కబీ కబీ మేరే దిల్ మే దానికట్ట నవ్వబాక. ఇదిగా అమ్మాయి, పంతంలో నువ్వు కూడా మీ అమ్మ లాంటి దానివేనని నేనేం మాట్లాడకుండా ఊరుకుంటున్నాను. అంత మాత్రాన ఈడ అలగా జనంతో తిరిగావంటే తిరుగు డబ్బాలో అమెరికా పంపిస్తా. ఏంటది నుంచున్నా కూసున్నా మన ఎత్తుకు సరిపడేట్టు ఉండాలా. అప్పుడే పై చూపులో చూసే వాళ్ళకి మన సిరికో మర్యాద. అసలు మనతో మాట్లాడాలంటే అవతల వాడి కనీసం జేబులో 1,00,000 రూపాయలైనా ఉండి తీరాలంతే. ఏందని మాట్లాడకుండా అట్టపోతావు? ఏంది నీ జేబులో 1,00,000 రూపాయలు లేవుగా? చాలా బాగా అన్నాడు వీడు. నువ్వు రావే, రోటీ తిందు. ముండా 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 అంటదేనిరా? నాన్న, ముండా అంటే పంజాబీలో మొగుడా అని అర్థం. వరే నీ పంజాబ్ పెళ్ళం తెలుగు భాషనంట ఇంచె లెక్కన మద్దతు చేస్తా ఉంటే కొంచెం కూడా బాధపడకుండా నవ్వుతా కూకుంటావేంద్రా? ఇదిగా ఆ తలుపై పరువు పంచి కూడా తీసుకొని పారిపోద్ది ఎవడన్నా ఏంటే. ఏం పంజాబ్ భాషో ఏందో, నక్కంటే ముక్కంట, కుక్కంటే తొక్కంట, చొక్కంటే బొక్కంట. చిచి, అన్ని బూతులే. నాకు చస్తున్నాం. ఈ కర్మ కర్మ. ఆహా, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఈ రొట్టెల్లోకి ఈ కూర మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు నా కోళ్ళు. నన్నేగా. కూరలో దారం సరిపోయిందా? దారమా? అది కారం నాన్న. ఏడ్చినట్టే ఉంది దీని భాష. ఒరే నాయనా, నువ్వు పంజాబ్ లో ఉద్యోగం చేయడం బాగానే ఉంది. అక్కడ నీ పై ఆఫీసర్ ఫ్యామిలీ మొత్తాన్ని టెర్రరిస్టులు లేపేస్తే మిగిలిపోయిన ఈ పిల్ల మీద జాలితో నువ్వు పెళ్లి చేసుకోవడం బాగానే ఉంది. కానీ నీ పెళ్ళమే 30 రోజుల్లో తెలుగు భాష అనే పుస్తకాన్ని దాన్ని పట్టుకొని రోజుకు 30 సార్లు నన్ను తెలుగుని మద్దతు చేయడం మాత్రం నేను తట్టుకోలేకపోతున్నారా. ఇదిగో సింగిల్ ఫైనల్ డెసిషన్ గా చెప్తున్నాను, ఆ తెలుగు మానేమని చెప్పరా. ఇంకా నయ్యం, మాట్లాడడం మానేమని చెప్పలా. మరీ మంచిది. అయినా మన ఇళ్లలో పనిచేసుకునే ఆడాళ్ళకి మాటలెందుకు? నువ్వు చెప్పింది నాకు బాగా నచ్చిందే. ఒసే, నీ మాట దరిద్రం కానీ నీ మనిషి మంచి మంచి నీచం. ఒరే అబ్బాయి, నేను తెల్లారగట్ల దొంగల బండికి వెళ్ళిపోతా. అవతల వ్యవసాయ పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి. పైగా ఈ వయసులో ఒక ఆడదాని చేత ఏవే అచ్చే వచ్చే అనిపించుకోవడం నా రక్త పొట్టుకంత మంచిది కాదు. ఆ ఇచ్చేయడం కూడా అర్థం చేసుకో. మాట వినండిరా. నమస్తే. అమ్మ చంటి, మా వల్ల కదరా, నువ్వు రాకరా. అరే మేము వినవరా, ముందా శాస్త్రి గారి గుండుకు బోకెట్టాల్సిందే. బా ప్లీజ్ రా, 108 బిందెలు దొరికితే చాలు. చూడు చంటి బాబు, మాకు బాబీలో బిందెలు పడేసిన నాలెడ్జ్ తప్ప తోడే నాలెడ్జ్ ఎక్కడ తెచ్చిందే బాబు. పూజారిని గౌరవిస్తుంటే మరీ రెచ్చిపోతున్నాడు రోయ్. శాస్త్రి గారిని అంత మాట అనకండ్రా, పాపం. పాపం అయితే ఆ పుణ్యం ఏదో నువ్వే మూట కట్టుకో, మా వల్ల కాదు. వెనకటికి నీలాంటి ఒకడు కష్టపడి సంకెత్తుతాను, జస్ట్ నువ్వు అట్లా గీకెత్తి చాలన్నాడంట. వెళ్ళవో ప్లీజ్ రా,
అయినా పొద్దున్నే లేచి మా మొహాలు మేము కడుక్కునేదానికే మా అమ్మలు నీళ్ళు తోడివ్వాలి. అలాంటిది మా చేత 108 బిందెలు నీళ్ళు తోడించాలని చూడటం అన్యాయం అంటే. ఏరా నీ కంటికి మరి బాలకర్మలా కనపడుతున్నావా? పోండ్రా, నాకు మీ హెల్ప్ ఏం అక్కర్లేదు. ఒరే చంటి ప్రసాదాలు టయానికి వచ్చేద్దాం, ప్రసాదాలు ఉంచమని చెప్పరా రే. ఒరే చంటి పూజారి గారు చెప్పు, రెండు కొబ్బరి చెప్పులు ఉంచమని. చెప్తానులే. ఒరే కోటప్ప చెంబు నీళ్ళు స్నానం చేయాలి. అరే నీకు ఈత కొట్టవచ్చు కదరా, హాయిగా నీళ్ళ దిగి ఈత కొట్ట మనకి ఆ డొప్పు లోటతో నీళ్ళు అడితేటా. అమ్మో నీళ్ళు అడితేటమా? శాస్త్రి గారు నాకు జలగండ ఉందని చెప్పారా బాబు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా, మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం